నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన రోగుల గురించి మాట్లాడబోతున్నాం. ప్రతి నెల ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఓపీడీలో రోగులను చూస్తున్నప్పుడు ప్రతి నెల 5 నుండి 6 మంది రోగులు వస్తారు. వీరికి ట్రాన్స్‌ప్లాంట్ అయిపోయింది. ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత వారి క్రియాటినిన్ స్థాయి పెరుగుతోంది. ఎక్కడో ట్రాన్స్‌ప్లాంట్ 10 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ఎక్కడో 20 సంవత్సరాల క్రితమే ట్రాన్స్‌ప్లాంట్ అయిపోయి ఉంటుంది. ఎక్కడో 2 సంవత్సరాల క్రితం ట్రాన్స్‌ప్లాంట్ అయింది. కానీ వేర్వేరు కారణాల వల్ల ఇప్పుడు వారి క్రియాటినిన్ స్థాయి మళ్ళీ పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ కిడ్నీ స్థాయి మళ్ళీ ఎందుకు పెరుగుతోంది? ఇప్పుడు మన దగ్గర ఇంకెన్ని ఆప్షన్లు ఉన్నాయో అర్థం చేసుకోవడం మీ అందరికీ ఇక్కడ అవసరం. అంటే ముందు మీకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరగకముందు కిడ్నీలు పూర్తిగా బాగున్నప్పుడు వాటిని ఎవరు చెడగొట్టారు? బీపీ లేదా షుగర్ వలననా? ఇప్పుడు ఏ కారణం వల్లైనా బీపీ లేదా షుగర్ పెరిగితే 2 కిడ్నీలు కూడా చెడిపోతాయి. ఇప్పుడు 2 కిడ్నీలు పనిచేయడం ఆపేసినప్పుడు ముందుగా డయాలిసిస్‌కి పెట్టారు. ఇప్పుడు డయాలిసిస్ వల్ల బలహీనత వస్తుంటే ఏమి చేశారు? ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. మీరు ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకున్నారు కాబట్టి మూడవ కిడ్నీ అంటే ఇంకొకరి కిడ్నీ మీ పొట్టలో పెట్టారు. అది 2 కిడ్నీల పనిని ఒంటరిగా చేస్తోంది. ఇప్పుడు ఆ కిడ్నీ మీరు ఇంకొకరి నుండి తీసుకున్నారు. అది మీ అమ్మగారిది లేదా నాన్నగారిది లేదా మీ అన్న చెల్లెళ్ళదైనా లేదా ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు అది మీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఫారెన్ బాడీగానే పరిగణించబడుతుంది. మీ శరీరం దాన్ని అంగీకరించదు. అందుకే ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న ప్రతి రోగిని స్టెరాయిడ్‌పై ఉంచుతారు మరియు స్టెరాయిడ్లు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. కానీ వాటిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెలవారీగా లేదా త్రైమాసికంగా మీ రక్తంలో వాటి పరిమాణం ఎంత ఉందో కూడా పర్యవేక్షణ చేయబడుతుంది. అది తక్కువగా కూడా ఉండకూడదు, ఎక్కువగా కూడా ఉండకూడదు. మనం ఎంత స్టెరాయిడ్ ఇచ్చినా సరే చివరికి ఒక దశలో ఆ కిడ్నీ తప్పనిసరిగా తిరస్కరించబడుతుంది. అది మళ్ళీ తన పని సామర్థ్యాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఈ సమయం ప్రతి ఒక్కరిలో వేర్వేరుగా ఉండవచ్చు. ఎవరికి 2, 6, 10, 20 సంవత్సరాలు కూడా కావచ్చు. రిజెక్షన్ జరుగుతున్నప్పుడు మునుపటి విషయాలు తిరిగి మొదలవుతాయి. అంటే పెరుగుతున్న క్రియాటినిన్ స్థాయి, కిడ్నీ స్థాయి మళ్ళీ పెరుగుతున్నట్లు కనిపిస్తే రోగికి ఏమి చేయాలి? నా దగ్గర కిడ్నీ కూడా లేదు. అలాంటి సందర్భాల్లో ఏమి చేయాలి? ఒక రోగికి ఒకసారి ట్రాన్స్‌ప్లాంట్ అయిపోయిన తర్వాత ఆయుర్వేద మందులు పనిచేయవు. నేను మళ్ళీ చెబుతాను, ట్రాన్స్‌ప్లాంట్ అయిన రోగులపై ఆయుర్వేద మందులు పనిచేయవు. వాళ్ళు ఎలాంటి ఆయుర్వేద మందులు తీసుకోవడం అంటే ఏ విధమైన చికిత్సను కూడా తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే ఇప్పుడు స్టెరాయిడ్ విఫలమవడం వల్ల రిజెక్షన్ జరిగింది. మనకు కిడ్నీ బతికిపోవాలని ఉంటే మనం స్టెరాయిడ్ మోతాదును పెంచాల్సి ఉంటుంది. స్టెరాయిడ్ మోతాదు పెరిగినప్పుడు స్టెరాయిడ్ వల్ల వచ్చే సంక్లిష్టతల అవకాశాలు కూడా పెరుగుతాయి. అందులో ముఖ్యంగా కార్డియోవాస్కులర్ డిసార్డర్ అంటే మీ హృదయం విఫలమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇప్పుడు మనం మందులతో కిడ్నీని ఆపలేకపోతే, స్టెరాయిడ్ మోతాదును మరింతగా పెంచలేకపోతే, మరిన్ని సంక్లిష్టతలు వస్తున్నప్పుడు అలాంటి సందర్భాల్లో రోగికి కేవలం 2 ఎంపికలు మాత్రమే మిగిలిపోతాయి. మొదటి ఎంపిక ఏమిటంటే వారు మళ్ళీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవచ్చు. అంటే కిడ్నీ అందుబాటులో ఉంటే, వయస్సు బాగుంటే, డబ్బు సమస్య లేకపోతే మీరు మళ్ళీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలి. నేను మళ్ళీ చెబుతాను, చేయించుకోవాలి. ఇవి అన్నీ సాధ్యపడకపోతే రోగికి డయాలిసిస్‌పై బతకడం తప్ప మరో మార్గం ఉండదు. ఇప్పుడు డయాలిసిస్‌తో కొంత సంక్లిష్టత ఏమిటంటే మనం డయాలిసిస్ చేయించుకుంటే మన శరీరంలో బలహీనత మొదలవుతుంది. ఎందుకంటే డయాలిసిస్ యంత్రం శరీరం నుంచి కిడ్నీ ద్వారా యూరియా తీసివేస్తున్నప్పుడు అది తీసివేయకూడని శరీరానికి అవసరమైన కొన్ని పదార్థాలను కూడా తీసివేస్తుంది. అందుకే రోగి డయాలిసిస్‌పై ఉన్నప్పుడు రోజురోజుకు బలహీనంగా మారిపోతుంటాడు. అటువంటి రోగి ఒక విషయం అర్థం చేసుకోవాలి. అంటే డయాలిసిస్ నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటి మాత్రమే చేయాలి. అది ఆహారం, భోజనం. మీ ఆహారం పోషకంగా ఉంటే, అందులో మంచి పరిమాణంలో ప్రోటీన్ ఉంటే, డయాలిసిస్ సమయంలో జరిగే నష్టాన్ని మీరు ఆహారంతో సమతుల్యం చేసుకోగలుగుతారు. మీకు ఆకలి తక్కువగా ఉంటే ఆకలి పెంచుకోండి. శరీరంలో బలహీనత ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు. ఎందుకంటే డయాలిసిస్ చేయించుకునే రోగులకు ఒక్క శత్రువు ఉంది. అది బలహీనత. రోగి బలహీనంగా మారుతూ చివరికి పూర్తిగా క్షీణించిపోతాడు. కాబట్టి మీరు బలహీనంగా మారనివ్వకూడదు.
కాబట్టి నేను నా ప్రతి డయాలిసిస్ రోగికి చెప్పేది, మీరు రోజులో కనీసం 4 సార్లు భోజనం చేయాలి. మీరు క్రియాటినిన్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. క్రియాటినిన్ తానే తగ్గిపోతుంది. కానీ మీ శరీరంలో బలహీనత వచ్చేస్తే మిమ్మల్ని బతికించుకోవడం కష్టం అయిపోతుంది. కాబట్టి రోజులో 4 సార్లు భోజనం చేయడం ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి, వారానికి 2 సార్లు డయాలిసిస్ చేస్తున్న వారికి తప్పనిసరి. 3 సార్లు డయాలిసిస్ జరుగుతుంటే మీరు మీ ఆహారాన్ని మరింత జాగ్రత్తగా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోలేకపోతే డయాలిసిస్ మీ శరీరాన్ని బలహీనపరిచేలా చేసి మీకు చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న దాంతో మన సమస్యలు పూర్తిగా పోవు. అవి కొంతకాలం పాటు మాత్రమే వాయిదా పడతాయి. సమస్యలు మళ్ళీ వచ్చినప్పుడు మీరు బలహీనంగా ఉండకూడదు. అప్పుడు మీరు శారీరకంగా కూడా మానసికంగా కూడా చాలా బలంగా ఉండాలి. మీరు తినే ఆహారంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ట్రాన్స్ప్లాంట్ మార్గం ఉన్నా కూడా బలం అవసరం. మీరు డయాలిసిస్ మార్గంలోకి వెళ్లాల్సి వచ్చినా కూడా మీకు బలం అవసరం. మీకు కిడ్నీ ఫెయిల్యూర్ గురించి ఏదైనా మరింత మార్గదర్శనం కావాలంటే నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు చాలా ముఖ్యమైన విషయాలు పూర్తిగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను.